ఎగ్ బర్గర్ ఏ రింగులో అయితే బ్రెడ్ చేశానో అదే రింగులో మనం కోడిగుడ్డు కూడా వేసి ఒక మంచి రింగ్స్ తయారు చేసుకొని అది బర్గర్లో పెట్టుకుందాం. పిల్లలకి ఏంటి అంటే చూడడానికి వాళ్ళకి కళ్ళకి విందులా ఉండాలి. మరి బర్గర్ ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత లావు బర్గర్ చేసుకుంటే అంత అద్భుతంగా ఉంటుంది. తినేటప్పుడు సరే దాన్ని మనం ఫస్ట్ ఈ బర్గర్ ఎలా చేయాలో చూద్దాం. ఈ ప్యాన్ వేడెక్కే లోపల చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఈరోజు నేను ఈ ఎగ్ బర్గర్కి 2 గుడ్లు తీసుకొని దాన్ని ఈ 2 ఆమ్లెట్లలా తయారు చేసుకుంటాను. సో దీనికి కోడిగుడ్డు ఒకటి, మరొకటి, 2 గుడ్లు. అయితే ఫస్ట్ మనం ఈ కోడిగుడ్లని బీట్ చేసుకోండి. చక్కగా ఇలా కోడిగుడ్లని కొట్టేసిన తర్వాత ఇందులో మనం మిక్స్ హర్బ్స్ మనం 2 విధాలుగా వేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఈ బర్గర్ ప్యాటీ అంటాము, ఈ ప్యాటీ తయారు చేసి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇంకొకటేమో మామూలుగా ఇలాగే చేసుకొని మనం వాడుకోవచ్చు. సో ఫస్ట్ దీంట్లో మిక్స్ హర్బ్స్ కొంచెం వేసుకుంటాను. ఇది మంచి ఫ్లేవర్ మనకి తీసుకొచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు మనకి ఒక ఆమ్లెట్లో మనం ఎలా పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే క్యాప్సికమ్ 3 రంగుల క్యాప్సికమ్ ఇందులో వేసుకున్నాను. అలాగే ఇందులో కొత్తిమీర, మరి దీంట్లో కొంచెం అంత మిరియాల పొడి, ఎక్కువ వేయకండి, లైట్గా వేసుకోండి. మనకి వేసేసి మన ప్యాటీకి కోడిగుడ్లతోటి బర్గర్ చాలా ఫేమస్. మీరు చాలా దేశాల్లోకి వెళ్తే బ్రేక్ఫాస్ట్ టైంలో ఎక్కువగా కోడిగుడ్డు బర్గర్లు ఇస్తారు. అయితే నిజానికి బర్గర్లో ఈ కోడిగుడ్డు వేసే రకరకాల స్టైల్లో ఉంటాయి. కొన్ని పోచ్డ్ అంటారు, అంటే ఆ కోడిగుడ్డుని హోల్గానే పోచ్ చేసేసి, అంటే హాఫ్ బాయిల్ లాగా చేసేసి దాంతో కూడా వేస్తుంటారు. కానీ బాయిల్డ్ ఎగ్ అంటే ఉడకబెట్టిన కోడిగుడ్డుతో కూడా బర్గర్లు చేస్తూ ఉంటారు, ముఖ్యంగా ఈ పొడుగ్గా చేసే శాండ్విచ్ల్లో. కానీ ఇప్పుడు నేను చేస్తున్నది ఇందులో చక్కగా మంచిగా పఫీగా రావడం కోసము నేను ఇలా తీసుకొని దీంట్లో మనం నూనె వేసుకోండి. నూనె వేసేసి ఆ వేడెక్కిన తర్వాత దీంట్లో మనం బీట్ చేసుకున్న ఈ గుడ్డు మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాం. చూడండి, ఇలా కొంచెం, ఇక్కడ కూడా కొంచెం వేసేయండి. ఇప్పుడు దీన్ని స్లోగా కుక్ అవనిద్దాం. దీంట్లో స్టీమ్ క్రియేట్ చేయడం కోసం ఇలా కొంచెం నీళ్లు వేయండి, మూత పెట్టేయండి. ఇప్పుడు లైట్గా స్టీమ్ అవుతూ మనకి ఎగ్ రెడీ అవుతుంది. సో టప అంటుంది. అందులో మన ఈ ఎగ్ స్లోగా స్టీమ్ అయ్యి పర్ఫెక్ట్గా మనకు కావాల్సిన కేక్లా వస్తుంది. ఒక సైడ్ కుక్ అయిపోయిన తర్వాత మరో సైడ్ జాగ్రత్తగా తిప్పేద్దాం. పర్ఫెక్ట్, అంతే. మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఆ వేడి సరిపోతుంది, స్టవ్ కూడా కట్టేద్దాం. స్లోగా అది పర్ఫెక్ట్గా మనకి స్టీమ్ అయ్యి పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే ఎక్కువ కలర్ రానికండి, కోడిగుడ్డు ఎంత తక్కువ కలర్ ఉంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మన బర్గర్ బన్ రెడీగా ఉంది. ఈ బర్గర్ బన్ మీద మనం మేయోనైస్ మనకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు. ఫస్ట్ ఈ బర్గర్ బన్ని మనం 2 స్లైసులుగా కట్ చేసుకోవాలి. ఆహా, బ్రెడ్ సూపర్ ఫ్రెష్ బన్, అందుకని నేను ప్యాన్లో కుక్ చేయట్లేదు. లేకపోతే లైట్గా బటర్ రుద్ది మనం చేసుకుంటూ ఉంటారు, ఏం అవసరం లేదు. ఇప్పుడు దీనిపైన మనం ఆ ఎగ్ 2 లేయర్స్గా వేసుకుంటారా, సింగిల్ లేయర్గా వేసుకుంటారా, మీ ఇష్టం. 2 లేయర్స్గా వేసుకునేట్టయితే మనం ఈ బ్రెడ్ని ఒక స్లైస్ ఫస్ట్ కట్ చేసుకోండి. తర్వాత మరొక్కసారి ఇది ఇంకొక లేయర్. ఇప్పుడు మనకి 3 లేయర్స్ వచ్చాయి. ఇలా 3 లేయర్స్ వచ్చినప్పుడు దీని మీద మనం వేసుకోవచ్చు. సో మరి ఈ ఎగ్స్ తీసి దీనిపైన పెట్టి ఈ బర్గర్ చేసేసుకుందామా. దీన్ని ఇలా ఒక స్పాచులా నైఫ్ లాంటిది తీసుకొని దీన్ని తీయడం కూడా చాలా ఈజీ. ఇలా అనేస్తే వచ్చేస్తుంది. దీన్ని తీసి మన బన్ మీద వేసుకోవడం కూడా చాలా ఈజీ. తీయండి, దీని మీద పెట్టండి, దీన్ని తీసేయండి. చూడండి, ఫస్ట్ లేయర్ రెడీ.
ఇంకొకటి కూడా అదే విధంగా తీసేయచ్చు. 2 లేయర్స్. ఇప్పుడు దీని మీద మనకి నచ్చిన సాస్, ఒక దాని మీద మస్టర్డ్ సాస్ వేసుకుంటున్నాను. ఎగ్, ఇంకో దాని మీద టమాటో కెచప్. కానీ ఈ మస్టర్డ్ కానీ ఈ టమాటో కెచప్ కానీ మరీ స్ట్రాంగ్గా ఉండకుండా మనకి టమాటో, ఒక దాని మీద కుకుంబర్, ఫస్ట్ ఒక లేయర్, దీనిపైన కూడా ఆనియన్ రింగ్స్ లైట్గా, టమాటో కెచప్, ఇంకొక రింగ్. ఇది డబల్ డెక్కర్ బర్గర్. ఇంత బర్గరు, ఓహో. ఇప్పుడు నెక్స్ట్ మయోనైజ్. మన మయోనైజ్ సో ఇలాంటి బర్గర్స్ మనం ముఖ్యంగా పిల్లలకి చేసి పెడితే చాలా బాగుంటుంది. సింపుల్ టూత్పిక్, పొడుగున్న టూత్పిక్ వేసాను. కానీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, నిజంగా హై స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఫుల్ సైజ్ బర్గర్ ఇచ్చామనుకోండి, ఫుల్ ఎక్సైట్మెంట్ తోటి ఫుల్గా తినేస్తారు. ప్రతిసారి మనం 5 స్టార్ హోటల్ లాగా బర్గర్ చేసుకోవాలని లేదు. ఎగ్ బర్గర్, దీన్ని తయారు చేయడానికి ముందుగా కోడిగుడ్లు తీసుకొని బీట్ చేసి దాంట్లో మిక్స్ హెర్బ్స్, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యాప్సికం, అలాగే కొత్తిమీర కూడా వేసి చూపించిన విధంగా బీట్ చేసి కొంచెం మిరియాల పొడి, అవసరం అనుకుంటే చిటికెడు ఉప్పు కూడా వేసి దీన్ని చక్కగా బీట్ చేసుకోండి. తర్వాత మనం రింగ్ మోల్డ్స్ తీసుకొని ఒక ప్యాన్ లో పెట్టి నూనె పోసి దాంట్లో చూపించిన విధంగా మన కోడిగుడ్డు మిశ్రమాన్ని పోసి, కావాలంటే కొంచెం నీళ్లు జల్లి మూత పెట్టేసి దాన్ని కుక్ చేసుకోండి. 2 పక్కల కుక్ అయిన తర్వాత దాన్ని తీసి బర్గర్ బన్ తీసి 2 స్లైసెస్ గా చేసి రెండిటి పైన ఒక్కొక్క ఈ కోడిగుడ్డుతో చేసిన ఈ బర్గర్ ప్యాటీని దానిపైన పెట్టి, ఒక దానిపైన మస్టర్డ్, మరో దానిపైన టమాటో కెచప్, అలాగే ఒక దానిపైన టమాటో కుకుంబర్ పెట్టి, చివరిగా ఉల్లిపాయలు కూడా దాని విధంగా చూపించిన విధంగా వేసి లేయర్లు తయారు చేసి దానిపైన మయోనైజ్ సాస్ వేసి దీన్ని ఒక టూత్ పిక్ తో హోల్డ్ చేసేలా చేసుకొని, ఇలాంటి డబల్ డెక్కర్ బర్గర్ చక్కగా ఇంట్లో చేసుకొని పిల్లలు ఎంజాయ్ చేసే విధంగా వడ్డించుకొని ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు.